ఈరోజు యూదుల 10వ రాజు కొరకు మాట్లాడుకోవాలి. ఏం పేరురా 10వ రాజు పేరంటే? ఆయన పేరే ఉజ్జియా. ఏం పేరు? వెరీ గుడ్. ఏం పేరు? ఉజ్జియా. అందరూ చెప్పండి. వెరీ గుడ్. ఉజ్జియా కొరకు మనం మాట్లాడుకోవాలి. ఎవరి ఉజ్జియా, ఏంటి చరిత్ర అంటే, ఈయన దగ్గరికి వెళ్ళే ముందు కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఈయన పేరుకి, ఉజ్జియా అనే పేరుకి ఒక మంచి అర్థం ఉంది. ఏంటంటే యెహోవాయే బలము అని అర్థం. రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఉజ్జియా పేరుకి అర్థం ఏంటి? యెహోవాయే బలము లేదా దేవుడే బలము. దేవుడే బలమా? మాట్లాడాలి మీరు. దేవుడే బలమా? వెరీ గుడ్. దేవుడే బలం, ఇంకే బలం లేదు. ఓకే. ఉజ్జియా అన్న పేరుకి అర్థం యెహోవాయే బలము అని అర్థం. మరొక విషయం ఏంటంటే, ఈయన 16 ఏళ్లకే రాజైన ఒక చక్కటి యవ్వన రాజు. అది కూడా రాసుకోండి. ఎన్నేళ్ళకే? 16 ఏళ్లకే రాజైన చక్కటి యవ్వన రాజు. ఎవరో? ఉజ్జియా. ఎవరో? అంటే నేను అంటాను 16 ఏళ్ల వయసు అంటే కుర్రోడా ముసలోడా? ఆ వయసులో ఎవరికైనా బాధ్యతలు ఉంటాయండి? మాట్లాడండి. ఉంటాయా? ఊరి మీద తిరగడం తప్ప వేరే పని ఉండదు, అవునా కదా? అలాంటి టైంలో రాజు అయ్యాడంటే ఎన్ని బాధ్యతలు ఉంటాయి ఈయనకి? ఎవరికి? ఉజ్జియాకి. మంచి యవన వయసులో ఎన్నో బాధ్యతల మీద వేసుకున్నాడు మహానుభావుడు. ఎవరు? ఉజ్జియా. వెరీ గుడ్. ఏం చెప్పాను? మొదటిది ఏం చెప్పాను? ఉజ్జియా అన్న పేరుకి అర్థం యెహోవాయే బలము. 2, 16 ఏళ్ళకి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. 3వ విషయం, ఈయన తండ్రి పేరు ఏం పేరు? అమజ్యా. తండ్రి పేరు ఏం పేరు? అమజ్యా. తల్లి పేరు ఎకొల్యా. ఏం పేరు? రాసుకోండి. ఎకొల్యా. ఏ యారాలవాలో ఏ, కో కాగునింతలో కో, లాక యావత్తు, ఎకొల్యా. ఓకే. అంటే మీరు ఎవరన్నా ఒకవేళ పొరపాటున తప్పుడు రాసుకుంటారేమో క్లారిటీ ఇస్తున్నాను, అంతేగాని మీకు తెలుగు రాదని కాదు. ఎందుకంటే నా మాట కూడా పూర్తిగా అర్థం కాని పరిస్థితులు ఉండొచ్చు కదా, సో అందుకని చెప్తున్నాను. ఏమ్మా? వెరీ గుడ్. తండ్రి పేరు ఏం పేరు? అమజ్యా. తల్లి పేరు ఏం పేరు? ఎకొల్యా. ఇకపోతే ఈయన 52 సంవత్సరాలు పరిపాలించాడు. ఎన్నేళ్ళు? ఎక్కువ తక్కువ? గట్టిగానే, చాలా గట్టిగా పరిపాలించాడు. 52. ఎన్నో ఏట రాజు అయ్యి? 16వ ఏట రాజు అయ్యి 52 ఏళ్ళు పరిపాలించుంటే ఎన్ని ఏళ్ళు బతికాడు చెప్పండి మీరు? 52 + 16 ఎంత? 68 ఏళ్ళు బతికాడు ఈయన. ఎవరు? ఉజ్జియా. వెరీ గుడ్. రాసుకున్నారా? ఎన్ని విషయాలు చెప్పాను? 4. ఫస్ట్, ఉజ్జియా అన్న పేరుకి అర్థం యెహోవాయే బలము. నెంబర్ 2, 16 సంవత్సరాలకే రాజయ్యాడు. నెంబర్ 3, తండ్రి పేరు అమజ్యా, తల్లి పేరు ఎకొల్యా. నెంబర్ 4, 52 ఏళ్ళు పరిపాలించాడు. ఇకపోతే 5వ విషయం కింద మీరు ఒక చిన్న మాట రాసుకోండి. ఏమనంటే రాజు అని రాసుకోండు. రాజు ఎవరనంటే రాజే. అసరా రాజు అని రాసి ఒక యారో మార్క్ పెట్టండి. రాసుకునే వాళ్ళకి చెప్తున్నాను నేను. పెట్టారా? పెట్టారు. యారో మార్క్ చివర అంటే అటువైపు పక్క కుష్ఠరోగి అని రాసుకోండి. అసరా రాజు, యారో మార్కు, కుష్ఠరోగి. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? వెరీ గుడ్. రాజు కుష్ఠరోగి అయ్యాడు అని రాసుకోండి కింద. ఏమయ్యాడు? రాజు ఏమయ్యాడు? కుష్ఠరోగి అయ్యాడు. అంటే రాజు రోగి అయ్యాడు, అంతే కదా? వెరీ గుడ్. రాసారా? అయితే రాజు రోగి ఎందుకు అయ్యాడు? అది ప్రశ్న. రాజు అంటే గొప్పోడు, దేవుడిచ్చిన అధికారాన్ని కలిగినవాడు. అలాంటిది ఒక భయంకరమైన కుష్టి వ్యాధి కలిగిన వాడిగా మారిపోయాడంటే అసలు మధ్యలో ఏం జరిగింది? అది ఈరోజు ఈ చరిత్ర మనకు తెలియాలి. ఆ చరిత్ర తెలియడానికి గాను యథావిధిగా రాజుల శీర్షికలో ఎన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం? పాఠం. నెంబర్ 2 గుణపాఠం. నెంబర్ 3 ముఖ్య పాఠం.
మర్చిపోకండి, గత వారం నుంచి మనం యాడ్ చేసుకున్నాం. నెంబర్ 1 పాఠం, నెంబర్ 2 గుణపాఠం, నెంబర్ 3 ఏ పాఠం? ముఖ్య పాఠం. ఎన్ని విషయాలు? 3 విషయాలు. అమ్మా వినాలి. రాజు కుష్ఠిరోగి ఎందుకు అయ్యాడో తెలియాలంటే ఈ 3 విషయాలు మనకి తెలియాలి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ముందుగా మొట్టమొదటిదేటి పాఠం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. అందరూ తీయండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం. అందరూ తీద్దాం. 26వ అధ్యాయం తీసారా? 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం మొదటి నుంచి చదివే ప్రయత్నం చేద్దాం. అందరూ స్టార్ట్ చేయండి. వెరీ గుడ్. అంతటా యోధాజనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా, తండ్రి ఏమైపోయాడు? చనిపోయాడు. ఎవరిని రాజుని చేద్దామా అని ఎతికారు. అప్పటికి వయసు ఉన్న వాళ్ళు కూడా ఎవరో కనబడలే. ఇంక ఈయన 16 ఏళ్ల కుర్రోడు కనబడ్డాడంట. ఈయన ఎవరు? ఉజ్జియా. వీళ్ళందరూ అనుకున్నారు ఇంకెవరో లేరు కాబట్టి ఈయన చేద్దాం. ఏం చేద్దాం? రాజుని చేద్దాం అని రాజుని చేశారంట. చేస్తే ఏమైంది? అతడు ఏంటండి ఎలతును అతడు ఎలతును ఇటది ఏలతు కాదు ఎలతు ఇటది రాసుకున్నది కూడా ఎలతును కట్టించాడు ఉజ్జియా. ఇన్ కేస్ ఎగ్జామ్ పెడితే నేను క్వశ్చన్ అడుగుతాను, ఎలతును కట్టించిన రాజు పేరేం పేరు, లేదా ఉజ్జియా కట్టించిన పట్టణం పేరేం పేరు అంటే మీరు రాయాలి. ఎలతు ఏం పేరు అది? అప్పట్లో అదొక ముఖ్య పట్టణం అంటే ఒక మంచి పట్టణం కట్టించాడు ఈయన. ఎవరో? ఉజ్జియా రాజు. అంటే ముఖ్య పట్టణం కట్టించిన అర్థం ఏంటంటే ఆ దేశాన్ని ఏం చేశాడు? డెవలప్ చేశాడు, అభివృద్ధి చేశాడు. అంతే కదా? అంటే కష్టపడి పని చేశాడా లేకపోతే పడుకున్నాడా? వెరీ గుడ్. కష్టపడ్డ వాడికే ఏదైనా ఉంటుందండి, అది వాస్తవం. ఈ మధ్య జనాలు చితకేస్తున్నారు. ఏంటి? స్లీపులు. అవునా కదా? అందరికి వందనాలు. నువ్వు ఎంత పడుకుంటే అంత దరిద్రం నీ ఇంట్లో. అదేందా లేదా? కష్టపడ్డవాడికే ఏదైనా, అది ఆరోగ్యమైనా సంపద అయినా ఏదైనా సరే, నువ్వు పడుకోవడం వల్ల నీ ఆరోగ్యం పాడవడం, నీకు లేమి రావడం. బైబిల్ అనడండి ఈ నిద్ర మొత్తున్నవాడు కంట లేమి దొంగలాగా వచ్చినట్టు వస్తుందంట. ఏమొచ్చినట్టు? ఆ దోపిడీగాడు వచ్చినట్టు వస్తుందంట. లేమంటే తెలుసు కదా దరిద్రం అని మన భాషలో. ఏమండి ఈరోజు ఎందుకు అనుకుంటారు చాలా కుటుంబాలు వెనక్కున్నాయంటే ఎక్కువ మంది అందులో వాళ్ళ ఇంట్లో ఒకడ పని చేస్తూ మిగతా వాళ్ళందరూ పడుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి? అందరికి వందనాలండి. నిన్నగాక మనం ఈ పాస్టర్ గారికి ఒక వీడియో పెట్టింది ఒక ఆవిడ ఎవరో, మన కిఫీ డాక్టర్ గారు తెలుసు కదా, కిఫీ డాక్టర్ గారు ఒక వీడియో పెట్టారనమాట. ఏమనంటే ఆడోళ్ళు ఎక్కువసేపు పడుకోవాలి, పగలు ఇంకా ఎక్కువసేపు పడుకోవాలి. ఎవరో ఆడోళ్ళు అలా పడుకుంటే వాళ్ళ గుండె నొప్పులు రావు, కోపాలు రావు, నీరసాలు రావు అన్న రాశాడు ఆయన. వీడియో పెట్టాడు. చూసి నేను వెంటనే తిరిగి ఒక వీడియో పెట్టాను. అవును డాక్టర్ గారు, ఆడోళ్ళు ఎక్కువ పడుకుంటే వాళ్ళ గుండె నొప్పులు, నీరసాలు, కోపాలు రావు. అయితే అవన్నీ మగోళ్ళకి వస్తాయి. అంతే కదా? మరి వాళ్ళు ఎక్కువసేపు పడుకుంటే ఆ కోపాలు, నీరసాలు, గుండె నొప్పులు ఎవరికి వస్తాయి? మరి అంతే కదా? ఈరోజు దాని అర్థమేంటి? అసలు ఆ వీడియో అర్థమేంటి? ఏదో పొద్దున్నే లెగిసిపోయి కొంతమంది ఉంటారు చూసారా, 6-7 గంటలు లెగిసిపోయి పని చేసేసుకొని 3 గంటలకే కొంచెం ఫ్రీ అయ్యే వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి ఒక అరగంట పడుకుంటూ గంట పడుకుంటే మంచిదని దాని అర్థం. దాన్ని చాలామంది తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీడియో పెట్టుకుని ఇంకో డాక్టర్ గారు ఏం చేయమంటున్నాడు, పడుకోమంటున్నాడు అని చెప్పి ప్లాన్లు వేస్తున్నారు. అందరూ కొందనాలండి. మళ్ళీ చెప్తున్నాను, డాక్టర్ గారు రోజంతా పడుకోమంటలేదమ్మా. దేవుడు ఏమన్నాడంటే రాత్రి పడుకొని అన్నా పొద్దున్న పని చేసుకో అన్నాడు అన్నాడు కదా. అందుకే పగలో రాత్రి. ఎందుకు పగలో రాత్రి? పగలు పని చేయడానికి, రాత్రి పడుకోవడానికి. మనం ఏం చేస్తున్నాం? పగలేం పడుకుంటున్నాం, రాత్రులు పని చేస్తున్నాం. అవునా కదా? రాత్రులు పని అనుకుంటారా? ఫోన్ పని. అది అప్పుడే ఎప్పుడు 2 అవుతున్నా కడతలేదు. కడుతున్నారా? ఎక్కడ? దాన్ని ఇలా కళ్ళ ముందు పెట్టుకుని చూస్తూ కూర్చుంటున్నారు. అంటే గుర్తుంచుకోండి, దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం పాడు చేస్తున్నాం. అర్థందా లేదా? దేవుడు ఏ సమయాన్ని దేనికి ఇచ్చాడో దానికి వాడవలసిన అవసరం మన మీద ఉందా లేదా? వెరీ గుడ్. ఎలాతు కట్టించాడు? ఎవరో? ఉజ్జియా కట్టించి ఏమైందంట, తరువాత అది యోధా వారికి తిరిగి వచ్చినట్లుగా చేశాను. అంటే అది యూదులకు చెందినట్టుగా కృషి చేశాడు. వెరీ గుడ్. ఉజ్జియా ఏలన ఆరంభించి, అమ్మ వినాలి, ఏలన ఆరంభించి 17 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. ఏం పేరు? ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను మీకు. ఓకేనా? తల్లి పేరు ఏం పేరు? యెకొల్యా. అతడు
తన తండ్రి అయిన అమధ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి అంటే మంచోడు చెడ్డోడా? యథార్థముగా ప్రవర్తించును. మంచోడు చెడ్డోడా? చక్కనుడని. యథార్థత అంటే నిజంగా అందరికి ఉండే గుణం కాదు. యథార్థత వేరు. మంచితనం కంటే గొప్పది యథార్థత. దేవుని దృష్టిలో యథార్థమైన వాడిగా ఉన్నాడంట. ఎంత యథార్థత అంటే ఈయన కోసం కింద ఒక మాట రాస్తాడు చూడండి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు ఎవరో ఉజ్జియా దేవునిని ఆశ్రయించాడు. రాసుకోండి పాఠం అందరూ రాసుకోండి. పాఠం ఉజ్జియా జీవితంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఉజ్జియా దేవునిని ఆశ్రయించాడు. ఎవరిని చెప్పండి? ఎవరిని? దేవుడిని. ఎవరో ఉజ్జియా. ఆశ్రయిస్తే లాభం ఏంటి? ఏమా? దేవుడిని ఆశ్రయించాడంట. ఎవరు? ఉజ్జియా. ఆశ్రయిస్తే లాభం ఏంటి? కిందకి రాసాడు చూడండి. ఆశ్రయించినందున అతడు యెహోవాను ఆశ్రయించినందున దేవుడు అతనిని వర్ధిల్లజేసెను. అబ్బా, ఏం చేశాడు? ఇంకో విషయం చెప్పనా? వర్ధిల్లడం అంటే చిన్న వర్ధిల్లడం కాదు. అప్పట్లో అతి భయంకరమైన వాళ్ళు అమ్మోనీయులు. ఎవరాళ్ళు? అమ్మోనీయులు అంటే అమ్మో అని ఊరు జనాలు. అంత డేంజర్ వాళ్ళు. అలాంటి అమ్మోనీయులే ఈ ఉజ్జియా దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని పన్ను ఇచ్చేవారు. పన్ను ఇవ్వడం అంటే డబ్బు కట్టేవారు. ఎవరికి? ఉజ్జియాకి. ఎంత రేంజ్ ఉంటే కడతారండి ఉజ్జియాకి కదా? ఉజ్జియాకి దేవుడు ఎంత స్థితి వచ్చి ఉంటే కడతారు. అదే జిల్లా చూడండి చివరి అంటాడు 16వ వచనం చదవండి. ఒకటి 15వ వచనం. మరి అతడు అంబులనేమి పెదరాలనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యమైన అబ్బా అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏమని? 16 ఏళ్ల కుర్రోడికి ఈ సాయాలు ఎవరు చేస్తున్నారా బాబు? ఎంత డెవలప్ అయిపోతున్నాడు ఏ కుర్రోడు. ఇప్పుడు చూడండి, ఉన్న పళ్ళం గడని ఎదిగిపోతున్నాడు. ఎక్కడ తండ్రికి అంటాం కదా, అంటా చూసారా? ఆశ్చర్యానికి లోనైపోతున్నాడు ఈయన. ఎవరు? ఉజ్జియా. అందరూ కూడా ఉజ్జియాను చూసి ఆశ్చర్యమైపోతున్నారు. ఎక్కడ దీనికి ఇంత వైభవం ఎక్కడిది? అక్కడ అన్నాడు చూడండి. అతడు ఆశ్చర్యమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా అయ్యి బాబు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. దీని పేరు ఎవరి పేరు అంటే వర్ధిల్లాడా దిగజారాడా? వెరీ గుడ్. ఏమయ్యాడు? ఎంత వర్ధిల్లంటే వేరే లెవెల్ అది. ఎందుకు వెళ్ళాడయ్యా ఆ లెవెల్ కంటే ఎవరిని ఆశ్రయించబట్టి? చెప్పరు. ఎవరు ఆశ్రయించబట్టి? ఇప్పుడు మేము అందరూ అడుగుతున్నాను, మేము ఆశ్రయించట్లేదా అన్నట్టు చూస్తున్నారు అందరు నా వైపు. అందరికి వందనాలండి. నిజం చెప్పండి, మనం దేవుడిని ఆశ్రయిస్తున్నామా? శేషారావు గారు, దేవుడిని ఆశ్రయిస్తున్నామా? దేవుడిని ఆశ్రయిస్తున్నామా? ఆశ్రయించడం అంటే అర్థం ఏంటి చెప్పండి ముందు అసలు బాబు? ఆశ్రయించుట అంటే అర్థం ఏంటి? ఆశ్రమంలో జాయిన్ అవ్వడం, అంతేనా కదా? ఆశ్రయించడం అంటే అర్థం ఏంటి? ఓ మాట చెప్పనా? పాత నిబంధనలో ఆశ్రయ దుర్గాలు అని ఉండేవి ధర్మశాస్త్రంలో. ఏ దుర్గాలు? ఎందుకు రావంటే ధర్మశాస్త్రంలో చట్టం ఉంది, కంటికి కన్ను పంటికి పన్ను అంటే అర్థం తెలుసా? నువ్వు ఎవడదన్నా కన్ను పోగొట్టావు అనుకో, ఆడొచ్చి నీ కన్ను తీసేస్తాడు. బాగుంది కదా సెటిల్మెంటు? పన్ను జోలికి వెళ్తే పన్ను, ఇంక ఏదైతే అది తల అయితే తల, కాలు అయితే కాలు, చెయ్యి అయితే చెయ్యి, వేరే రెవెన్యూ. ఆ టైంలో వీళ్ళు తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. అలాంటి టైంలో వీళ్ళ పరిగెత్తుకుంటూ గనక ఈ ఆశ్రయ దుర్గంలోకి వెళ్తే దేవుడు పర్మిషన్ ఇచ్చేంత వరకు వీళ్ళ మీద చేసే దమ్ము లేదు ఎవరికి. అదైందా లేదా? ఎందులోకి వెళ్తే ఆశ్రయ దుర్గం అనే చోటుకి వెళ్తే, చోట్లుండి ప్లేస్లు ఉండేవన్నమాట. ఫర్ సపోజ్ ఈ మందిరమే ఆశ్రయ దుర్గం అనుకుందాం. ఎవరో మీరు తప్పు చేసి మందిరంలోకి వచ్చారనుకోండి, ఇక్కడ నిన్ను ఏదైనా చేద్దామని అవతలోడు వస్తే ఇక్కడ నిన్ను ఏమైనా చేయాలంటే ఆయన పర్మిషన్ కావాలి. ఎవరు పర్మిషను అంటే అర్థం ఏంటంటే ఇక్కడికి వచ్చినోడు తన మీద పూర్తి అధికారాన్ని ఎవరికి ఇచ్చేశాడు? చెప్పరు. ఎవరికి ఇచ్చేశాడు?
అంటే ఆశ్రయం ఉంచడం అంటే అర్థం ఏంటంటే ఇంకా పూర్తిగా దేవుడి మీద మాత్రమే ఆధారపడ్డం, అంతేనా కదా? నిజం చెప్పండి, పూర్తిగా దేవుడి మీద ఆధారపడుతున్నామా? 10,000 కావాలి, శ్రీ వెంకటలక్ష్మి గారు ఓ 10,000 చూస్తారా? శేషారావు గారు 10,000 చూస్తారా? వీరవేణి గారు 10,000 చూస్తారా? అందరు అయిపోయాక అందరూ ఏమన్నారు? మా దగ్గర ఎక్కడి, ఇప్పుడేమో చీటీలు కట్టాం, అప్పులు చేసాం, బట్టలు కొనుక్కోవాలి అయ్యి అనేసి వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు ఆఖరిని గుడికొచ్చి ప్రవ్వా అన్ని దిక్కులు అయిపోయాయి, నేను దిక్కులేను ప్రవ్వా, దిక్కులేనుడికి ఎవరు దిక్కు ప్రవ్వా? ఇది ఆశ్రయించడమా? ఓ మాట చెప్పనండి, దేవుణ్ణి నమ్మడం అంటే వేరే లెవెల్ అండి. అది అది అనుభవించినోడికే తెలుస్తుంది కదా. దేవుణ్ణి ఆశ్రయించడం అనేది చిన్న ఇష్యూ కాదు, అది అనుభవించినోడికే తెలుస్తుంది. దావీదు అంటాడు సమూయేలు గ్రంథంలో, తీర్థం తీయనందరూ కూడా సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం ఎంత బాగా మాట్లాడుతాడు చూడండి. ఒక భక్తుడైన దావీదు, అయ్యా దేవుణ్ణి ఆశ్రయిస్తే కలిగే మేలు తెలియాలి, అది తెలియక చాలామంది ఆశ్రయించలేకపోతున్నారు దేవుణ్ణి. చదువుతుందా? అందరూ తీయండి. ఎంత? సామెతల గ్రంథము సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 32వ వచనం. 32వ వచనం. యెహోవా తప్ప దేవుడేడి, మా దేవుడు తప్ప అంటే నేను ఎవరిని ఆశ్రయిస్తాను? తప్ప అంటే దాని అర్థమేటి? తప్ప అంటే అర్థమేటి? శేషారావు గారు సత్యవతి తప్ప నాకు వేరే భార్య లేదన్నారు అనుకోండి, దాని అర్థమేటి? సత్యవతి గారు మాత్రమే నాకేంటని భార్య అని, అంతే కదా? సత్యవతి గారు కూడా భార్యనండి అన్నారు అనుకోండి, దాని అర్థమేటి? ఆయనకి చాలా సంతోషంగా ఉంది మాటలు మాడుతుంటే ఆయనకి, అంతే కదా అర్థం? అంటే మీరు అర్థం చేసుకోండి, తప్ప అని అంటే అర్థం ఏంటంటే దేర్ ఈజ్ నో అదర్ ఛాన్స్, ఇంకా వేరే అవకాశం అంటే చెప్పండి. ఇప్పుడు మనం ఎవరికి మాత్రమే ఆశ్రయించాలి? నేను చెప్పండి, దేవుణ్ణి మాత్రమే ఆశ్రయిస్తున్నామా? అమ్మా, దేవుణ్ణి మాత్రమే ఆశ్రయిస్తున్నామా? ఎన్ని ఛాన్సులు లేవు మనకి, అవునా కదా? ఎందుకు ఆశ్రయించలేకపోతున్నామంటే ఆయన గొప్పతనం తెలియక. ఎవరు గొప్పతనం? ఇక్కడ ఏమన్నాడు చూడండి, దేవుడు తప్ప వేరొక ఆశ్రయదుర్గము ఏమీ లేదు. ఎందుకు దేవుడు మాత్రమే ఆశ్రయం అంట? చదువుతాం చూడండి. నా కాళ్ళను చదువుతాం చూడండి, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఏంటంట? ఆయన నా చుట్టూ ఒక కోటలా ఉన్నాడండి. ఎవరో ఇప్పుడు అలా ఫీల్ అయ్యారండి? ఏమన్నా మీకు తెలుసు తెలీదు, నేను ఫీల్ అవుతుంటానండి. నా దేవుడు నా చుట్టూ ఉంటాడు ఎప్పుడు. నేను డ్రైవ్ చేస్తానా, నేను ఎక్కడికైనా ఇల్లు వస్తుంటానా, ఏదైనా పని చేస్తుంటానా, ఏ రకంగా ఈ అపాయం అవుతుంది ఎవడో తెలుసండి, అంతేనా కదా? ఎంతెంత దూరాల కార్లు వెళ్తానండి, నిజంగా క్షేమంగా వస్తున్నానంటే నా చుట్టూ ఉన్న కోట ఎవరు, అంతే కదా? ఆ కంచి ఉండాలండి ఎప్పుడు కూడా. అమ్మా, ఆ కంచి ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మనం చేసే ప్రతి ప్రయాణంలోనూ ఆయన కంచి లేకపోతే మనం ప్రమాదానికి వెళ్ళిపోతాం సుమా. యోబుని అంటాడు సాతాను వచ్చి, నువ్వు చుట్టూ కంచె వేసావు కాబట్టి బాగున్నాడు, కానీ నువ్వు కంచె తీసేస్తే బాగుంటాడా? ఎవరు? యోబు. సరే కంచె తీస్తా అన్నాడు, ఎన్ని బాధలు వచ్చాయో ఎవరికి అంటే మీరు చెప్పండి. మనం క్షేమంగా ఉంటున్నామంటే మన చుట్టూ ప్రొటెక్షన్ ఎవరిది? అది ఎవరిని ఆశ్రయిస్తే వస్తుంది? దేవుణ్ణి. అర్థమైందా లేదా మీకు? నువ్వు ఎన్ని ఆపినా, చుట్టూ బాడీ గార్డులు పెట్టుకున్నా, నీకు వచ్చే ప్రమాదం పోవాలనుకుంటే నువ్వేం చేయలేవు, ఆపలేవు. గాంధీ గారిని గాడ్సే అన్న ఆయన కాల్ చేశాడండి. తెలుసో తెలీదు మీకు? గాంధీ గారు అంటే తెలుసు కదా? ఎవరైనా నోట్ల మీద ఉంటాడు కదా, ఆయననా? భలే చెప్తున్నారండి. ఆయనంట మన స్వతంత్రాన్ని తెచ్చిన స్వాతంత్ర సమర యోధుడు మహాత్మా గాంధీ, అవునా కదా? జాతి పిత ఆయన, అవునా కదా? ఆయన్ని గాడ్సే అన్న ఒక బౌన్సర్ లేదా బాడీ గార్డే కాల్ చేశాడు ఆయన్ని. ఏమంటే మీరు ఇంటి చుట్టూ సెక్యూరిటీ గార్డులు పెట్టుకున్నా, ఉన్న పలంగా పిడిగొచ్చి పడిపోయింది అనుకోండి, ఏ సెక్యూరిటీ గార్డ్ ఆపగలడు? అవునా కదా? అదే దేవుడే నీకు సెక్యూరిటీ గార్డ్ అయితే ఎవడన్నా రాగలడు, టచ్ చేయగలడా? దమ్ముందా? ఆయన కాదని నీ దగ్గరికి వచ్చి దమ్ము ఎడకని ఉంటుందా? ఖచ్చితంగా చెప్పమంటారా? ఆడిని ఇట్టుకుంటున్నాం, ఆడిని నమ్ముతున్నాం, కానీ అసలైన నమ్మట్లేదండి మనం. అదే వచ్చిన కూడా ఇప్పుడు అసలైన ఒప్పుకోట్లా. నువ్వంటే నాకు భయం ఏంటని పడుకోట్లా. ఎవడి మీద డిపెండ్ అవుతున్నావు, అందుకే పోయి అన్ని పోతున్నాయి, జరిగేది జరుగుతున్నాయి మనకి.
ఇక్కడ అన్నాడు చూడండి, నా బలమైన కోటగా ఉన్నాడు ఆయన. ఆయన తన మార్గమందు యథార్థవతులు నడిపించెను, నా కాళ్ళను జింక కాళ్ళ వల్లే చెయ్యును, ఎత్తైన స్థలముల మీద నన్ను. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. తర్వాత అండి, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు. చేసేది నేనే, నేర్పేది ఎవరు? అబ్బా చూడండి, అంటే చూడండి, మనం యుద్ధం చెయ్యాలన్నా ఆయన నేర్పాలి. ఎవరు చెప్పండమ్మా, ఎవరు? అంటే చూడండి, ఈరోజు మన చేతితో చేస్తున్న ప్రతి పని మనకు ఆయనకి నేర్పించింది. ఎవరు నేర్పించింది? ఎవరిని ఆశ్రయిస్తే? చెప్పండి, దేవుణ్ణి ఆశ్రయిస్తే ఇంకే లోటు లేదా? లేదా? లేదని తెలిసినా మనం ఆశ్రయిస్తున్నామండి. అన్ని ఇప్పటికి ఎంత చెప్తానా? ఇప్పుడు వెళ్ళి బయటికి వెళ్ళండి, ఉన్న పలంగా మీకు సాయం కావాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళమండి, అడ్డమైన చోట్లకి వెళ్తాం. కానీ విషయం చెప్పనా, మనస్ఫూర్తిగా నువ్వే చేస్తావని వెళ్ళండి, చేస్తాడు ఆయన. అడగడం మీకు సాధ్యమైతే చేయడం ఆయనకి సాధ్యమే. చేయడా? మనం ఆ మాట ఎప్పుడంటాం తెలుసా? ఇంకా పోయి టైంలో అంటాం, ప్రవ్వా ఎవరు బతికించాలి? విషయం చెప్పనా, డాక్టర్ గారిని అంటాం, డాక్టర్ గారు మీరు ఎలాగైనా బతికించినట్టు. డాక్టర్ గారు ఎవరు తెలుసా? అంతా చేసి అంటాడు, నా ప్రయత్నం నేను చేశాను, మీరు నమ్ముకున్న దేవుడికి ఏం చేయాలి మిమ్మల్ని? డాక్టరే అన్నాడు, బాబు నా వల్ల అవదరా బాబు, ఆయన చేయాలని. మనం ఏమన్నాం? డాక్టర్ గారు దేవుడు అంటున్నాం. అవునే కదా? మీకు రోగమైనా ఏదైనా నయం కావాలన్నా, బాగవ్వాలన్నా, నిలబడాలన్నా అది ఆయనకి మాత్రమే సాధ్యం. ఎవరికి? దేవునికి. మరి నిజం చెప్పండి, అలాంటి దేవుడి పట్ల ఈరోజు మనం ఆశ్రయం, అంటే ఆయన ఆశ్రయించే స్థితిలో మనం ఉన్నామా? నేను ఏమంటాను తెలుసా, ఒక్కసారి గట్టిగా గుడ్డిగా నమ్మండి, దేవుడిని స్థితి మార్చేస్తాడు. దేవుణ్ణి ఖచ్చితంగా నమ్మడం నీకు చేతనైతే నీ బ్రతుకు ఎలా నిలబెట్టాలని తెలుసు. ఇంకా కొన్ని జరగట్లేదని తెలుసా? లోపం దేవుడిది కాదు. ఇక్కడ చెయ్యేసుకొని ఆలోచించుకోండి, మనం నిజంగా అంత మంచిగా ఉన్నామేమో. అప్పుడు తెలిసిపోద్ది, నేను మంచిగా లేను కాబట్టే ఇంకా ఏం జరుగుతున్నాయి లోపాలు. మీ అందరికీ భయంకరంగా ఏం చెప్పనండి, ఇదే వారం ఆదివారం, శుక్రవారం రాత్రి పడుకున్నాను నేను, లక్షవారం రాత్రి పడుకున్నాను. ఇదే వారం, ఇప్పుడు దాకా పడుకోలే తెలుసా? ఎక్కడ లక్షవారం ఎక్కడ? లక్షవారం రాత్రి అంటే మధ్యలో శుక్రవారం రాత్రి అంటే నిన్న రాత్రి, అవునా కదా? నిన్న రాత్రి, శుక్రవారం రాత్రి, 2 రాత్రులు పడుకోలే. నిన్న రాత్రి అంటే ఇంకా అలాగే ప్రిపేర్ అవ్వడం, ఎక్కడికి వెళ్ళొచ్చాను లేట్ అయిపోయింది, కాబట్టి ప్రిపేర్ అవుతూ కూర్చున్నాను, టైం అయిపోయింది, తెల్లారిపోయింది. 5 గంటలకు ఎక్కడికి వెళ్ళిపోవాలి, నేను ప్రార్థనకి వెళ్ళిపోవాలి. మన రాత్రి ఏం చేసావు? అయ్యారు ఊరి మీద తిరిగావా అని అనుకో, చంద్రకు వందనాలండి. మీకు ఆ డౌట్ ఉంటుంది కదా నా కోసం. అయితే నేనేమంటే ఇప్పుడు 5 గంటలకే ప్రార్థనకి వెళ్ళాలి కదా, నేను యూట్యూబ్లో మాట్లాడాలి కదా, అనా కదా? దానికోసం ఇంకా ఎక్కడ పడుకుంటే అవుదా అని చెప్పి రాత్రి పడుకోవడం అనేసి ప్రిపేర్ అయ్యి ప్రార్థనకి వెళ్ళిపోయాను. వచ్చి పడుకున్న దానిలో మళ్ళీ మీటింగ్ ఉంటే మీటింగ్కి వెళ్ళిపోయాను, అందరికి వందనాలు. ఎందుకంటే పడుకుంటే ఎక్కడ లేకనని భయం, నేను ఎక్కడ లేకనా దేవుడి పని ఎక్కడ చేయనన్న భయంతో 2 రోజులు అయింది నేను పడుకొని. ఇప్పుడు మీ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళాక బేగా మీరు పంపేస్తే గట్టిగా 1 గంట పడుకుంటాను, అందరికి వందనాలు. కానీ ఒక విషయం చెప్పనా, ఎంత 2 రోజులు పడుకోపోవడం అంటే ఎంత నీరసం చెప్పండి. కానీ నీరసంగా ఉన్నాను నేను. ఇదిగో చెప్పనా, మీ పాస్టమ్ గారు ఎన్ని తిట్టుకుంటూ వచ్చిందని కూడా, నువ్వు పోతే పోయే నన్ను ముందు పంపేసేటట్టు ఉన్నావు, నువ్వు ఎడాగలు ఇచ్చేస్తావేమో అని అడిగింది దాకా ఉన్నాను. ఎత్తాను కంగారాడుకో, అసలైన బయటికి రప్పించేసాక పంపించేస్తా, నీతో పని లేదన్నాను. ఇంకా ఏమండి నిజంగా అందావిడి, నాకు ఓపిక లేదు బాబోయ్, నా వల్ల అవుతలేదు అంది. అంటే దేవుడు పని చెందగాతో. కానీ నీకు ఓపిక ఎక్కడదరా, నీకు బలం ఎక్కడదరా అంటే ఒకే ఒక సీక్రెట్, మనం ఆయన్ని ఆశ్రయిస్తే ఇవన్నీ వస్తాయి. ఎవరిని? దేవుడిని ఆశ్రయించాలండి. దేవుడి పని అంటే చిన్నదా చెప్పండి? ఈ రోజుల్లో ఎవరికి తెలుస్తుందండి దేవుడి పని విలువ? ఉత్తినే ఎందుకు ఇచ్చేస్తాడు నీకు? మేడలో మిద్దులు అంతస్తులు ఎందుకు ఇచ్చేస్తాడు? నువ్వు కష్టపడాలి, ఆయన కోసం పరిగెత్తాలి, ప్రయాసపడాలి, నిలబడాలి, పోరాడాలి. వచ్చి కూర్చొని పోరాడడం కాదు. మనం పాడతాం కదా, పస్తులైనా ఉంటాగాని, అది పేటవరికి, ప్రభువు సేవను వదలను నేను. ఈ పాట తెలియదు, సువార్త అందని ఊరు. లేదా మీకు ఇంకో పాట వచ్చు కదా, ప్రకటింతును, ఆ పాట వచ్చు కదా. అందులో కూడా ఏ చరణాలు ఉంటాయి, నా వారే నన్ను ద్వేషించిన
నా వారే నన్ను దూషించిన నేనేం చేస్తాను? నీ సువార్త ప్రకటిస్తాను. ఇందాక పాడిన పాటలో నిందలైనా మోస్తా కానీ నీ నీతిని ఎప్పుడు నేను అంటే నీ కోసం భోజనాలైనా మానేస్తాను, నిద్రలైనా మానేస్తాను, తిప్పలైనా పడతాను, కానీ నీ పని మాత్రం నేను ఏం చేయనయ్యా మాను. అన్ని కబుర్లు ఎంత సీరియస్గా వింటారు మీరు అందరూ. ఆదివారం 1000 రూపాయలు ఎత్తని పనిలోకి రెండింటి అందులో చూసి వెళ్ళిపోతారు మీరు అందరూ కొందరాలండి. నిజం చెప్పండి, అవునా కదా? ఏమండి ఎక్కడో బైబిల్ ఇవన్నీ వదిలేయండి. మీ కళ్ళ ముందున్న పాస్టర్ గారి ఉద్యోగం కూడా మానేసి దేవుడి కోసం వచ్చాడన్న కనీస భావం మీకు రావట్లేదు. ఆదివారం ఒక పూట పని మానేయడానికి, ఆదివారం ఒక పూట పని నేను మానలేకపోతే అయ్యో మా పాస్టర్ గారు మాకు సేవ చేయడానికి వాక్యం చెప్పడానికి ఉద్యోగం వదిలేశాడు అన్న బాధ రావట్లేదు. మాట్లాడేటండి అది ఇప్పుడు నేను వదిలేసి ఉద్యోగం ఎవరో పర్మినెంట్ చేశారంట, చక్కగా వస్తుంది, మంచి జీతం వస్తుంది, వేరే లెవెల్లో ఉంది. అందరూ వచ్చి అంటున్నారు ఎందుకు వదిలేసావు అంటున్నారు. నేను అన్నాను ఆయనలో ఉంటే అదంతా వేరనుకోండి పక్కన పెట్టను, కానీ నేను అడిగేది ఏంటంటే నేను వదిలేశానన్న బాధ కంటే ఇంత ఇలా అన్నీ వీళ్ళ కోసం చేస్తుంటే ఆదివారం నా కోసం కూడా కాదు, దేవుడి కోసం కూడా కాదు, మీకోసమే. ఎందుకంటే మీరు ఈ మాటలంటే బాగుపడతారని ఒక ఆదివారం ఒక పూట ఆగలేకపోతున్నారంటే నిజం చెప్పండి, మరి దేవుడిని ఆశ్రయిస్తున్నట్ట మనం, అంతేనా కాదండి? అంటే ఆ రోజు ఏమనుకున్నా తెలుసా, ఈ ఆదివారం అక్కడికి వెళ్తే 1000 రూపాయలు వస్తాయి. ఎంత వస్తాయి అనుకున్నాం కదా, అది దేవుణ్ణి ఆశ్రయించడం అయితే కాదు. ఒక మాట చెప్పనా, అక్కడికి వెళ్ళి 1000 చూస్తున్నావు కానీ ఆ ఆదివారం దేవుణ్ణి ఆశ్రయించినందుకు నీకు వచ్చే నష్టం నీకు తెలియట్లే, అంతేనా కదా? దేవుడిది ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. అసలు ఎవరు మాట్లాడుతానండి, ఈ బ్రతుకంత ఇచ్చింది ఎవరండి? మనం ఆయుష్ ఇచ్చింది ఎవరు కదా? ఇచ్చినోడు ఎంత అడిగాడు? ఒక్క రోజులో 1 గంట. లక్షవారం కూడా వద్దన్నాడు కదా ఈ మధ్య, జనవరి నుంచి వద్దా అన్నాడు కదా. ఆదివారంలో 1 గంట, ఆ గంటకి దేవుడి దగ్గర అంత బిల్డప్ కొడితే అంత ఇచ్చినోడు 1 గంటకి ఇంత బిల్డప్ చేస్తున్నాడు అని ఉన్నాయన్నీ తీసేసాడు అనుకోండి, ఎన్నోళ్ళు వెనక్కొస్తామా? అంతేనా కదా? నేను తిట్టట్లేదమ్మా, మీరు బాగుంటేనే నేను బాగుంటాను. మళ్ళీ చెప్తున్నాను, మీ మంచి కోరి చెప్తున్నాను, ఎప్పుడు కూడా దేవుని సమయాన్ని దొంగిలించకండి. అది చాలా శాపం, చాలా పాపం. అదైందా లేదా? సో గుర్తుంచుకోండి, మనం అభివృద్ధి అవ్వాలంటే, వృద్ధి అవ్వాలంటే ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణే. ఎవరినే? దేవుణ్ణే. దేవుణ్ణి ఆశ్రయిస్తేనే మనం అభివృద్ధి అవగా. ఓకేనా? ఇదేంటిది? పాఠం. ఏంటిది? పాఠం. ఇంకేం చెప్పాలి? గుణపాఠం. ఇంకోటి ఏంటి? గుణపాఠం. అయితే ఎంతో దూరం పేరెళ్ళిపోయిన ఈ ఉజ్జియా ఉన్నట్టుండో భయంకరమైన గొడవలు పడ్డాడు. ఏటిరా గొడవ? తీనందరూ కూడా దినవృత్తాంతాలు 2వ గ్రంథం తీద్దాం. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం. 26వ అధ్యాయం తీసారా? 26వ అధ్యాయము 19వ వచనం చదువుతాం చూడండి. 19. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ఏంటండి? ధూపపీఠము పక్కన అతడు ఉండగా యాజకులు చూస్తుండగానే ఎవరు నొసట? ఇందాక రాజుగారు అన్నాం కదా, గొప్పడు అన్నాం కదా, ఎక్కడికో పేరు వెళ్ళిపోయింది అన్నాం కదా. ఆ రాజుగారి నొసట కుష్ఠరోగము పుట్టెను. ఏ రోగం చెప్పండి? ఏ రోగం? విచిత్రుడు చెప్పమంటారా? ఆ కుష్టి రోజు రోజుకి ఆయన శరీరాన్ని తినేసి అదే రోగంతో మూలన పడి చచ్చిపోయాడండి. ఎంత పేరు? కొండంత పేరు. ఏ చావు? కుక్క చావే ఓ రకంగా. కుష్టి వచ్చేసింది. రోజుకి కుష్టి మనిషిని తినేస్తుందండి. కుష్టి నొసట ప్రారంభమైన ఈ కుష్టి రోజుకి తింటూ ఈ మనిషిని ఏం చేసింది? చంపేసింది. అర్థమైందా లేదా? అయితే అంత గొప్పోడు ఎందుకు ఇలాగైపోయాడయ్యా అంటే ఇప్పుడు మనకి గుణపాఠం తెలియాలి. ఏ పాఠం? పాఠం బాగుంది. ఏటది? దేవుణ్ణి ఆశ్రయించాడు. మరి గుణపాఠం ఏంటంటే అసలు ఎందుకు తప్పు జరిగిందంటే రాజుగారు కదా, రాజుగారికి పని ఉంటుందా? ఉండదా? శేషారావు గారు, రాజుగారి పని రాజుగారికి ఉంటుందా?
ఎస్ ఉంటుంది. ఓ రోజు చర్చిలో, మీకు అర్థమైన భాష చెప్తా, ఇంటికెళ్ళి చదువుకున్న అధ్యాయం అంతా, చర్చిలో ధూపం వెలిగించాలి మందిరంలో. ఆ పని ఎవరిది? యాజకుడు అంటే మన భాషలో పాస్టర్ గారు. ఏమండి భాషలో ఎవరు? పాస్టర్ గారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఇక్కడ ప్రసంగం చేయాలి, బాధ్యత ఎవరిది? నాది. ఇన్ కేస్ నేను రావట్లేదు, లేట్ అయ్యాను, మీరు ఎవరిని అడగాలి? పోనీ సంఘ పెద్ద గారిని అడిగి, అయ్యా పాస్టర్ గారు రాలేదా ఏంటి, మరి ఎలా, ఎవరు చెప్తారు ఏంటి అని అడగాలి, అంతేనా కదా? వెరీ గుడ్. ఇప్పుడు సంఘ పెద్ద గారు ఎవరిని అడగాలి? అయ్యగారు ఏంటి, ఏం చేయమంటారో చెప్పడం కూడా పెట్టి అనాలా వద్దా? ఇవన్నీ మానేసి, నాకు అయినా అనవసరం అబ్బాయి, నాకు పాస్టర్ గారు రాకపోవడం నచ్చలేదు అని చెప్పి, ఇప్పుడు మన భాగ్యవతి గారు వచ్చి, ఏ భాగ్యవతి గారు, ఈ ఏం పేరు బాపనమ్మ గారు, గొంతమ్మ గారు, బరుగ్ గొంతమ్మ గారు వచ్చి, నాకు ఎన్ని అవసరం, పాస్టర్ గారు ఆడావిడ నేను చెప్తాను అని చెప్పేశారు అనుకోండి, దాని అర్థం ఏంటంటే పాస్టర్ గారి పని ఎవరు చేయాలి? పాస్టర్ గారే చేయాలి. ఇంకొకరు చేయకూడదా? చేయకూడదా? విషయతోడు చెప్పనా, అది ఎంత పాపమో ఇప్పుడు చెప్తానేనండి. ధూపం ఎవరు వేయాలి? పాస్టర్ గారు వేయాలి కదా. పాస్టర్ గారు లేట్ అయినందుకంట ఈ లెగిసి, మీరు ఎవరో వేయకండి నేను వేస్తానని కేకలేసి వచ్చి సేవకుడు వేయాల్సిన ధూపాన్ని నేను వేస్తాడంట. ఎవరో ఉజ్జియా. ఆ మాటకి అర్థమైందా? చదవండి ఒకసారి, డౌట్ అయితే తీయండి అందరూ కూడా. 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకు యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, యాజకుడైన అజర్యాయు అతని కూడా ధైర్యవంతుడైన యెహోవా యాజకులు 8 మంది అతన్ని వెంబడించి లోపలికి వెళ్ళిరి. వారు అంటున్నారంట, వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని. చెప్పారా లేదా? అది ఎవరి పని? మా పని. అది నీ పని అండ్ నిజం చెప్పండి. ధూపం వేయడం అంటే ఏంటి? మంటేయడం వాళ్ళకి రాదా? రాజుగారికి మంటేయడం రాదా? వత్తే వేయకూడదా? నా మాట మీకు అర్థమైంది లేదా? మన భాషలో చెప్పాలంటే ఎవడ పని, ఇంకా పచ్చి భాషలో చెప్పాలంటే గాడిద పని, తర్వాత కుక్క పని, కుక్క చేయాలి. ఏట్రా గాడిద కుక్క అని అందరికి వందనాలండి. మళ్ళీ అడుగుతాను, గాడిద ఎవరు కుక్క ఎవరు అనుకోండి, అందరికి వందనాలు. నేనే గాడిద అవ్వచ్చు, నేనే కుక్క అవ్వచ్చు. అయితే ఇక్కడ గొడవ ఏంటంటే, ఒక యజమానుడికి 2 జంతువులు ఉన్నాయంట, అందులో ఒకటి గాడిది, ఒకటి కుక్క. ఈ గాడిది చాలా బద్ధకస్తురాలంట, నాకులాగా, అందరికి వందనాలండి. క్షమించాలి, కుక్క ఎలాంటిది? చాలా బద్ధకస్తురాలంట. ఏది? కుక్క నాకులాగా. గాడిదకి ఒకసారి ఎక్కువ అంట. ఇంకా చెప్పాలంటే మంచి నమ్మకమైన పని చేసేదంట. ఏది? గాడిద. ఓ రోజు అర్ధరాత్రి దొంగలు పడ్డారంట. గురువుగారేమో వాండర్ గారేమో గొరకెట్టు చూస్తున్నారంట. ఇప్పుడు దొంగలు పడితే ఎవరు అరవాలి? కుక్కను చూసి గాడిద అందంట, అరవే బాబు దొంగలు తిరిగేస్తున్నారు, నువ్వే అరవాలి కదా అని అందంట. కుక్క అందంట, ఆడికే లేదు నీకు నాకు ఎందుకు పుడుకో అందంట. ఏది? కుక్క. గాడిదందంట, ఊరుకో, మన గురువుగారైనా అలాగంటావు ఎలాగంటావేటి అని చెప్పి అని 3 సార్లు అరిసిందంట. కుక్కరిస్తే దొంగోడు అనుకుంటారు, కానీ గాడిదైతే దొంగోడు అనుకుంటాడా? బడి తెచ్చుకున్న వాళ్ళకి బాధేసాడంట. దేన్ని? ఏరా బాబు అంటే గాడిద పని గాడిద చెయ్యాలి, కుక్క పని. ఇప్పుడు కుక్క పని ఎవరు చేశారు? చేయడం వల్ల ఏమొచ్చింది? అర్థమైందా లేదా మీకు? దేవుడు కూడా ఎవరి పని వాళ్ళకి ఇట్టాడండి. నా పని నాకుందా? ఉంది. మీ పని మీకుందా? సంఘ పెద్దల పని సంఘ పెద్దలకు ఉందా? సంఘ పెద్దల పని ఏంటి? సంఘం చెప్తారుండండి. సంఘ పెద్దల పని ఏంటండి? పాస్టర్ గారు ఆదివారం వస్తే ఆదివారం వచ్చి పాస్టర్ గారిని చూసి, ఏటై గారు లేట్గా రావడం ఏంటి అని అనేసి మళ్ళీ ఆదివారం దాకా సంఘ పెద్దలు కనబడకపోవడం, అదేనా పని? అందరికి వందనాలండి. నేను అందరిని అంటలేదు, ఎవరిలో లోపాలు ఉంటే వాళ్ళకే వందనాలండి. గుడికి రానోళ్ళు ఏ అమ్మాయి ఎందుకు రావట్లేదని సంఘ పెద్దలు వెళ్ళి అడగాలా వద్దా? మరి మీ సంఘ పెద్దలు వస్తున్నారా లేదా నాకు తెలియదు, నేను అడుగుతున్నాను అంతే. వస్తే మంచిదే, వెరీ గుడ్, గొప్ప వాళ్ళ.
అది మానేసి పాస్టర్ గారి మీదే దబాయింపు చేస్తున్నారు వాళ్ళు. ఓ మాట చెప్పనండి అమ్మా, సంఘ పెద్దలే కాదు, సంఘం పని కూడా తన పని తాను చేయాలి. అంతేగాని ఒకరి పని ఒకరు. ఇప్పుడు ఏమన్నా ఒక విషయం చెప్పను, ఒక ఇంట్లోనే ఒకరి పని ఒకరు చేస్తే గొడవలండి, అవునా కదా? ఇప్పుడు భార్య భర్త ఉన్నారు, భోజనం ఎవరు ఉండాలి? భార్య ఉండాలి. భర్త ఏం చేయాలి? అబ్బా, భార్య ఉండితే భర్త భోజనం చేయాలా? ఆ వండడానికి కావాల్సినవి తేవాలి, అవునా కదా? ఇద్దరిదే ఎవరొంతు వాళ్ళదే. ఇప్పుడు చాలామంది భర్తలు ఈ మధ్య వంటగదుల్లోకి దూరుతున్నారు, అందరూ కొందనాలండి. నిజం చెప్పండి, ఆల్రెడీ భోజనం వచ్చిన భార్య ఉండగా ఈ భర్త వంటగదిలోకి వెళ్ళి భోజనం వండితే ఆ భార్యకి నచ్చుతుందా? రేపటి రోజు ఆవిడ వంట వండింది అనుకోండి, ఈయనకి నచ్చదు. ఎవరికి? ఉప్పు ఎక్కువే కారం తక్కువే అంటాడు ఈయన. అప్పుడు ఈయనేమంటుందంటే నువ్వు వండుకో, నీకు వచ్చు కదా అని చెప్పి. ఈరోజు చాలామంది భర్తలు వంటగదుల్లోకి వెళ్ళబట్టి చాలా గొడవలు వస్తున్నాయి, అవునా కదండి? ఈవిడ ఎట్టింది వండింది తినాలి, అంతేనా కదా? నువ్వు అలా చేయి అలా చేయి, నేను వేయకూడదు రూల్స్, అవునా కదా? అలాగే ఈయన తెచ్చింది వండాలి, అంతేనా కదా? అంతేగా నువ్వు అది తెచ్చావు ఇది తెచ్చావని ఈవిడ అనకూడదు, అంతేనా కదా? నిజం చెప్పండి, ఈరోజు చాలామంది ఇళ్లలో భార్యల పోస్టులు భర్తలు తీసుకున్నారు, భర్తల పోస్టులు, అవునా కదా? అందుకే చాలా కొంపలు బాగాలేవు, అందరు కొందరాలండి, అవునా కదా? అబ్బా, ఆయన ఏదో నిజంగా ఏదో వంటగదిలోకి వెళ్ళి ఉండిన మనిషిలా మాట్లాడుతున్నాడు. ఆయన వంటగది వెళ్తే ఇప్పుడు ఆయనకి ఏమండి మళ్ళీ ఎంత చాలుకో అలాగే ఉండి పెడుతున్నారని అంటున్నారు ఆయన. సరే ఏనండమ్మా, అమ్మా ఏ ఉప్పు కారం ఎక్కువ వేసండి అమ్మ ఈరోజు గొడవలు పద్దు అయితే బాగానండి, మీరు అందరూ కూడా బాగానండి. ఏంటి చెప్తున్నాను ఈరోజు, ఎందుకు గొడవలు అంటే ఎవరి పని వాళ్ళు చేయక. గుర్తుంచుకోండి, దేవుడు మనకి ఏ పని ఇచ్చాడో ఆ పని చేయాలి, కానీ ఇతర పనుల్లోకి మనం వెళ్ళకూడదు. తప్పేనా? చెప్ప తప్ప కదా? అక్షరాల తప్పది, అవునా కదా? తప్పేనా కదా? మళ్ళీ చెప్తున్నాను, ఎవడ పని వాడే చెయ్యాలి, ఇంకొకడు పనిలోకి ఇంకొకడు వెళ్ళకూడదు. ఈరోజు అలా వెళ్ళబట్టే భయంకరమైన కుష్ఠరోగం వచ్చేసింది. అందులో ఇంకో చెప్పనా, దేవుడి పనిలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి, అవునా కదా? లోక పనుల్లోనే మనం ఇలా ఉండాలంటే దేవుడి పనిలో పాస్టర్ గారు లేట్ అయ్యారంటే వచ్చేదాకా ఎదురు చూడాలి, అంతేనా? ఎందుకు లేట్ అవుతాడు? పని ఉండో లేట్ అయ్యాడు, లేకపోతే ఏదైనా వేరే చోట వాక్యం చెప్పడం లేట్ అయ్యాడు, అంతేగాని ఈలోపు నువ్వు నేను చెప్తాను లేకపోతే నేను చేస్తాను ఆడుకోవడం ఏముందన్నావంటే ఎవరి స్థానాన్ని తీసేసుకున్నట్టు. అడిగి చెప్తే వేరే లెక్క, అవునా కదా? మన సంఘంలో ఆ లోపాలు లేవు, కానీ సాధారణంగా చెప్తున్నాను, బయట కొన్ని ఇలాంటివి కూడా ఉన్నాయి, లేవండి? ఇలాంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఎవరి బాధ్యత వారికి కలిగి మనం ప్రవర్తించాలి. ఇక్కడ ఒక నాయకుడు మీకు ఉన్నాడంటే నాయకుడు సెలవు మీదే మీరు వెళ్ళలేదైనా, అర్థందా లేదా? అంటే చూడండి, తనది కాని పని చేసినందుకు భయంకరమైన కుష్టు పాలైపోయాడండి. ఎవరు? ఉజ్జియా. ఎవరు? రాసుకోండి గుణపాఠం. కాని పని చేశాడు. ఏ పని? అసలు గుణపాఠం పాఠం ఏంటి? దేవుని ఆశ్రయించాడు. గుణపాఠం ఏంటి? కాని పని చేశాడు. ఏ పని? వెరీ గుడ్, అందరూ కొందనాలండి. పాఠం అయిపోయింది, గుణపాఠం కూడా అయిపోయింది. ఇప్పుడు ఏ పాఠం? వెరీ గుడ్, ఏ పాఠం? మరి ముఖ్య పాఠం ఏంటై ఉంటుంది అంటే, మంచోడు ఎలా మారిపోయాడు? చెడుగా మారిపోయాడు. ఎందుకు మారిపోయాడు అంటే ఒక చిన్న మాట రాశాడు. ఏమనంటే, అతడు స్థిరపడిన తరువాత, ఎటమంది చదవండి మళ్ళీ 16వ వచనం, అతడు స్థిరపడిన తరువాత మనసున గర్వించాడు. ఏమొచ్చింది రాజుగారికి? రాసుకోండి ముఖ్య పాఠం, మనసున గర్వించాడు. ఎవరు చెప్పలే? ఎవరు అంటే ఏమనుకుంటాడు తెలుసా? నేను రాజునండి, ఈ యాజకులందరినీ జీతాలు ఇచ్చేది నేనేనండి, రాజ్యమే అధికారం ఎవరితే అనుకుని ఏది పడితే చేద్దాం అనుకున్నాడు. దేవుడు తోలు తీసేశాడు. అదే కదా అర్థం. నువ్వు రాజు అయినా బూజు అయినా ఏది పడితే చేసే ఛాన్స్ దేవుడి దగ్గర నీకు లేదు. అంతే కదా అర్థం. ఏం చేశాడు? మనసున, వీళ్ళ నాన్నగారు కూడా సేమ్, వీళ్ళ నాన్నగారిలో కూడా ముఖ్య పాఠం ఏంటి? గర్వాంధుడయ్యాడు. ఈయన కూడా ఏంటి? ఇంకొన చెప్పేటి? మనస్సున గర్వించాడు. ఏమంటే గర్వం ప్రమాదమా? పదే పదే చెప్తున్నాను అమ్మా,
ఎక్కడైనా ఏదైనా పని చేద్దేమో కానీ దేవుడి దగ్గర గర్వం సస్యామల వర్కట్ అవ్వదు. వందనాలు శేషారావు గారు. చక్కటి ఉద్యోగం చేస్తూ చక్కగా పైకి ఎన్నిసార్లు రమ్మన్నాను, నేను రానన్నాడు ఆయన. ఆయనకి ఆ మనసు ఎందుకు వచ్చిందో నేను చాలా సంతోషించానండి. ఓ విషయం చెప్పనా, అంటే ఇలా చెడ్డోళ్ళని కాదు, తగ్గింపు, అది కదా అర్థం. ఆయనలో ఏముంది, గొప్ప లక్షణమా కాదండి. ఒక విషయం చెప్పనండి, నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత దీవించబడతావు. ఎవరి దగ్గర? ఈరోజు దేవుడి దగ్గర బిల్డప్ లేటండి మనకి. ఎవరైనా ఎవరైనా దేవుడు, నువ్వు ఎంత ఏడ్చి ఎంత ఒదిగితే అంత దీవెన. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు, యారా ఎమ్మెల్యే ఎలా ఉంది నియోజకవర్గం అన్నాం అనుకోండి, ఏమంటాడు? ఎమ్మెల్యే ముందు కూర్చోయండి రా అబ్బాయి నాకు అన్నాను, ఏమంటాడు? ఇలా చేతులు కట్టేసుకొని ఒక్క ఫోటో. ఎవరిని? ఇటు ఎమ్మెల్యే కోసం ఆరాటం, వెరీ గుడ్. ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, వెరీ గుడ్. అధికారానికి లోబడి గొప్ప అనుకున్నాం ఎమ్మెల్యేని, ఇంకా సీఎం అయితే పొరపాటున ఎవరన్నా నాకులేటోడు సీఎంతో ఫోటో దిగడం అనుకోండి, బొల్లెదిపాలెంలో 10:36 ఫ్లెక్సీ రోడ్డు మీద జగన్తో హిస్కియా, అవునా కదా? పెద్ద ఫోటో. జగన్ అయితే ఫోటో, ఎమ్మెల్యే అయితే ఫోటో, వాళ్ళ ముందు చేతులు కట్టుకొని జై ఫలానా జై ఫలానా. మరి నేను అంటాను, సర్వలోకనాథుడు, 3 లోకాలకు అధిపతి, పరలోకములో కోటాను కోట్ల దేవదూతల మధ్య దేవుని సింహాసనముతో సమానమైన సింహాసనము మీద ఆసీనుడైన దేవుని దగ్గర మనం ఎలా వదగాలండి? ఎంత వదగాలండి? ఇందాక మీరు ఉత్తరపచ్యుతలు చదివారు కదా, నువ్వు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడెంత, ఎవడో మనిషి ఎంత, ఎవరి ముందో చెప్పండి, ఎంత? దేవుడెక్కడా, మనదెక్కడా? ఫర్ సపోజ్ చెప్తున్నా, ఇప్పుడున్నది ఎక్కడా? పైన శూన్యంలో. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనం ఎక్కడున్నామో చెప్తాను మీకు. మనకు ఆ కనీస ఇంగితం ఎప్పుడు మర్చిపోకూడదండి. నాకేటి, నేనేం తక్కువ అని ఎప్పుడు రాకూడదు. మనం ఎవరో చెప్తానేనండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఏ ఊరిది? బుల్లెదిపాలెంలో ఏ పేటలో ఉన్నాం? ఎస్సీపేటలో ఓ చిన్న గుడిసెలో లోపల కూర్చొని ఉన్నాం, అవునా కదా? ఈ గుడిసె ఎక్కడుంది? ఎస్సీపేటలో ఉంది. ఎస్సీపేట ఎక్కడ ఉంది? బుల్లెదిపాలెంలో ఉంది. బుల్లెదిపాలెం ఎక్కడ ఉంది? కోరుకొండ మండలంలో ఉంది. కోరుకొండ మండలం ఎక్కడ ఉంది? తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలో ఉంది. రాజనగరం నియోజకవర్గం ఎక్కడుంది? తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. తూర్పుగోదావరి జిల్లా ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? భారతదేశంలో ఉంది. భారతదేశం ఎక్కడుంది? ఆసియా ఖండంలో ఉంది. ఆసియా ఎక్కడుంది? ప్రపంచంలో 7 ఖండాలు, అందులో ఒక ఖండంగా ఆసియా ఉంది. ప్రపంచంలో ఖండాలు ఎక్కడ ఉన్నాయంటే, భూమిలో 3 వంతు 4 వంతుల్లో 3 వంతులు నీరుంటే 1 వంతు మాత్రమే భూభాగం ఉంది. భూమి ఎక్కడుంది? సూర్యమండలంలో ఉంది. సూర్యమండలంలో ఎన్ని ఉన్నాయి? 9 గ్రహాల్లో 1 గ్రహంగా భూమి ఉంది. సూర్యమండలం ఎక్కడుంది? పాలపుంత అనే గ్యాలక్సీలో ఉంది. పాలపుంత గ్యాలక్సీ ఎక్కడుంది? శూన్యంలో ఉంది. అలాంటి శూన్యంలో కొన్ని కోట్ల గ్యాలక్సీల్లో అదొక్కటే. మనం ఎక్కడ? తార వెలిసింది అంటున్నాం కదా, చొక్కా అంటాం ఆయనకి, చొక్కా. మాట చెప్పనండి, మీరు ఎప్పుడైనా విమానం ఎక్కర్లేదు? కొయిటా వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? ఎప్పుడైనా విమానం ఎక్కండి సరదాగా, శేషవరావు గారి ఇంటి మీదకి వెళ్ళి ఉందనుకున్నారు కాక, ఎక్కితే సరదాగా ఎక్కండి. ఎప్పుడన్నా విమానం ఎక్కడం గొప్ప ఏం కాదు. 1500 అయితే టికెట్ ఎత్తున్నాడు, హైదరాబాద్ దింపుతాడు. విమానం ఎక్కితే కొంచెం ఎంతో కాదు, వితిన్ ఎక్కిన నిమిషంలో పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ కూడా అగ్గిపెట్టేలా కనపడతాయి మీకు. నిమిషంలో, ఎక్కిన నిమిషంలో చెప్తున్నా. వీటికి కొంచెం దూరం వెళ్తే నేను అంటాను, ఎక్కడో పరలోకంలో ఉన్న దేవునికి ఇక్కడ ఈ మనిషి కనబడతాడా? నేను అంటాను, కనబడని ఈ మనిషి
ఎంత దిగజారి ఎంత తగ్గించుకుని ఉండాలండి ఆయన దగ్గర. ఎవరి దగ్గర? నేను ఎవడిని అనుకుంటున్నావు అన్నాడు ఈడు. ఎవడో నువ్వు కదా. అదే చెప్తున్నాను, గర్వం దేవుడి దగ్గర పనిచేయదు. బైబిల్లో నిన్న పోయిన వారం కూడా చెప్పాను, గర్వం ఉందంటే ఫిక్స్ అయిపోండి, ఒకటే దాని కంక్లూజన్, నాశనానికి ముందు. అంటే గర్వం వచ్చిందంటే నీ పతనం స్టార్ట్ అయిందని అర్థం. అయిపోయాడా ఉజ్జియా? సుదూర ప్రాంతం ఆయన కీర్తి వినబడ్డ ఉజ్జియా నాశనం అయిపోయాడా? ఏమొచ్చి అంతే. రాసుకోండి ముఖ్య పాఠం, మనసున గర్వించాడు. ఒక పాఠం, ఒక గుణపాఠం, ఒక ముఖ్య పాఠం. ఎవరి జీవితంలో నుంచి? యోధుల 10వ రాజు అయిన ఉజ్జియా జీవితంలోంచి. దేవుని వల్లారా, చక్కటి పాఠాలు దేవుడు మనతో మాట్లాడాడు. వాటి ద్వారా మన బ్రతుకులు కట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కట్టుకుందాము, పడగొట్టుకుందాము. మీ చేతులకి అప్పగిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. వినికిడిలో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనలను, మన కుటుంబాలను బలపరుచునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ. మోకరించండి, ఆరాధనలోకి వెళ్దాం.